నిజమైన కార్యకర్తలే పార్టీలో ఉంటారని పెద్దెమూరు మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెండియాల ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి గోపాల్ రెడ్డి, బిచ్చప్ప మరియు మునీర్ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ చేశాడు. ప్రతి బీదవానికి ప్రతి నెల 6,000 రూపాయలు చొప్పున 12 ఏళ్ళు 72,000 ఇస్తారు. మరి ఎందుకంటే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పెద్ద మెజారిటీతో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ అందరికీ ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలియజేస్తాం. మీటింగ్లో మేము కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా సైనికులాగా పనిచేస్తాము. మా కొండ విశ్వేశ్వరరెడ్డి 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. చేవల్ల పార్లమెంటు మీద జెండా ఎగరవేసేది ఖాయము. ఎలాంటి సీనియర్లు పోయినా కానీ కార్యకర్తలకు మాత్రం నష్టం లేదు. మేము పార్టీకి చాలా పెద్ద పేరు చేస్తాం. పెద్దమూరు మండలం నుంచి ఒక 10-15 వేల మెజార్టీతో కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్న మండలం నుంచి మేము ఆయన గురించి ఆశించిన ప్రతి పౌరుడు, సామాన్య కార్యకర్త కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నాడు అంట అని మొత్తం చెప్తున్నారు పల్లెటూరులో పండి. మేము దాని గురించి మేము ఎవరు రంజిత్ రెడ్డి ఆయన లోకల్ మనిషిని కంపల్సరీ గెలిపించి తిరుగుతాము. మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. గురించి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఏమున్నాయో వాళ్ళు మారుతున్నారు. అలాంటి మనుషుల నుంచి మాకు ఏం సంశయం లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాము. సెంట్రల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 350 సీట్లు గ్యారెంటీ వస్తాయి. ఆయన ప్రధానమంత్రి అవుతున్నాడు. అప్పుడు మాకు మొత్తం కాంగ్రెస్కు ప్రతి పేదవానికి 6 లక్షలు ఇవ్వని జాగా ఉంటే వాళ్ళ జాగాలో 6 లక్షల ఇండ్లు ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంతవరకు ధన్యవాదాలు. ఈరోజు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ గురించి మా వంతు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఎవరో స్వలాభం కోసం, సొంత విషయాల కోసం పార్టీలు మారుతున్నారు. ఎవరికి మేమైతే భయపడేది లేదు, ఎవరితోని మేము లాలూచి పడేది లేదు. మేము ఉండేది కాంగ్రెస్ పార్టీని, మేము చేసేది కాంగ్రెస్ పార్టీకే. ఎవరి సొంత విషయాల కోసం వాళ్ళు భయపడిపోతే దానికి మేము ఉత్సాహం అయితే పలకలేము. ఇంకొకటి, ఎంతోమంది వస్తూ ఉన్నారు, ఎంతోమంది పోతూ ఉన్నారు. పోయేటోళ్ళు పోకోక, వచ్చేటోళ్ళు రాకోక మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మేము ఉండేదైతే కాంగ్రెస్ పార్టీకి. ఎవరు వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ సముద్రము. మా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం. మేము ప్రతి ఒక్కరు పోయేటోళ్ళని వద్దనేది లేదు. మేము వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్లో మేమే గెలుస్తాము. ప్లస్ ఇంకొకటి కాదనుకుంటే గవర్నమెంట్ మాదే వస్తుంది. ఎవరిని భయపడేది లేదు, ఎవరికి తల ఉంచేది లేదు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఏం చెప్పాలి, పోయేటోళ్ళు స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వెళ్ళి ఒకరు కోట్ల మిషన్లు తీసుకున్నారు, ఒకరు కోట్ల గనులు దోచుకుంటున్నారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారు. మేము ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడతలేము. మా పార్టీ కోసం మేము పనిచేస్తున్నాము. మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాది. మేము కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతాం. జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం లోపల మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ ఓటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీడిన వ్యక్తులు, వాళ్ళ సులాభం కోసం ఒక వార్డు మెంబర్ గెలిచిన వ్యక్తులు ఈరోజు నేను పార్టీ మారుతున్నంటే మేము ఏకీభవిస్తున్నాం, ఏకీభవించలేదు అని అంటలేము. మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిన వ్యక్తులు స్వలాభం కోసం, వాళ్ళ ఏదో స్వలాభం కోసం మారుతూ ఉన్నారు. ఒక వార్డు మెంబర్ గెలవని వ్యక్తులు ఈరోజు మేము రాజకీయం చేస్తామంటున్నారు. ప్లస్ పోయిన రోహిత్ రెడ్డి ఎలక్షన్ లోపల ఈ నాయకులు ఎవరు కూడా చేయలేరు. ఈరోజు మారుతుంటే కూడా మాకు ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు ఈరోజు మేము ఉన్న కాడికి, మేము చేసుకున్న కాడికి మేము సొంతంగా మా కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ ఆశీర్వాదంతో మేము ఎట్టి పరిస్థితుల లోపల 8 ఎంపీ సీట్లు